హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశాను. సో తక్కువ ఆయిల్తో స్పైసీ అండ్ టేస్టీగా. సో వైట్ రైస్, చపాతీ, రోటీ, సో ఈ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్. నేను ఒక 400 గ్రామ్స్ వరకు ఆనియన్స్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని సన్నగా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఒక 1 కిలో చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, సో ఈ 3 యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకుని ఒక 20 మినిట్స్ వరకు నేను పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక 100 ml వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ముందుగా మనం కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని సో ఈ ఆనియన్స్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో నేను తీసుకున్నది అయితే స్టీల్ కడాయి తీసుకున్నాను కదండి. కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ ఫాస్ట్గా మెత్తగా కుక్ అవుతాయి కదా. సో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో అడుగు పట్టకుండా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంతా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, సో ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. సో మనం కుక్ చేసుకోవడానికి చికెన్ కూడా రెడీగా ఉంది కదా, నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆనియన్స్ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము. సో చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత సో వెంటనే మూత పెట్టేయకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టకుండా సో ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత సో మనము మూత పెట్టుకుని వాటర్ వస్తాయి కదా, సో చికెన్లోంచి ఏదైతే వాటర్ రిలీజ్ అవుతుందో ఆ వాటర్తో మనం ఈ చికెన్ని మొత్తం స్టార్ట్ టు ఎండింగ్ అదే వాటర్తో మనం ఈ చికెన్ కుక్ చేసుకుంటాము. ఏ వాటర్ యాడ్ చేయకుండా. అయినా కూడా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా సో ఈ వీడియో చూసేయండి. ఓకే అండి, చూసారు కదా. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో ఓకే అండి, చెప్పాను కదా ముందే, నేనైతే వాటర్ది ఏమీ యాడ్ చేయను. సో ఏదైతే వాటర్ అయితే మనం కుక్ అవుతూ ఉన్నప్పుడు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో ఆ వాటర్తో కుక్ అయిపోతుంది. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఈ ఫ్రై కాంబినేషన్లోకి పప్పుచారు ప్రిపేర్ చేశాను. సో పప్పుచారు అలాగే చికెన్ ఫ్రై, వైట్ రైస్, సో చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో ఒక 20 మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది. సో మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం. చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. సో ఈ బిట్వీన్ నేను మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే చికెన్ ఫ్రైకి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. సో జనరల్గా నేను అదే బయట షాప్స్ నుంచి తెచ్చింది కాకుండా హోమ్ మేడే ప్రిపేర్ చేసుకుంటాను. 2-3 వీడియోస్లో కూడా నేను ఇదే విషయం మీకు చెప్పాను కదా. సో నేను ఒక స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 2 ఎండుమిర్చి, అలాగే 2 యాలకులు, అలాగే 2 లవంగాలు, సో చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా గసగసాలు. సో ఇవన్నీ వేసుకుని లైట్గా అంటే మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఫైన్ పౌడర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాను. సో ఇంకా నేను ఏమీ యాడ్ చేయలేదండి. సో మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రై మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా, వాటర్ రిలీజ్ అవుతుంది. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 60-70% కుక్ అయిపోయింది. సో ఈ స్టీమ్ అలాగే వచ్చే వాటర్తో చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. చక్కగా వాటర్ కూడా వస్తుంది. కావాలంటే మనం సో మరీ డ్రైగా వద్దంటే కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో అయితే డ్రై కర్రీ ఇష్టపడతారు. సో నేను డ్రైగా కుక్ చేస్తాను. సో ఆల్మోస్ట్ కుక్ అయిందండి. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. సో ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా మ్యారినేట్ చేసుకున్నప్పుడు. అలాగే కారం కూడా ఒక 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. సో మొత్తము 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ పట్టింది నాకు. సో ఈ కారము అలాగే ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని ఇంకొక
10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. అలాగే మనం ఈ కర్రీలో వేయడానికి మెయిన్ సో నేను చేసుకున్న మసాలా పౌడర్ అని చెప్పాను కదా, అలాగే కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా కరివేపాకు ఉంటే ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత సో ముందుగా మనం కడిగి రెడీగా పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే సో మనం తిన్నప్పుడు ఆ కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక హాఫ్ పంచ్ వరకు నేను కొత్తిమీర కూడా యూజ్ చేశాను. సో ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మనం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవడమే. ఓకే అండి, చూసారు కదా. సో ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్ అండ్ క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ చికెన్ ఫ్రై, డ్రై చికెన్ ఫ్రై అండి యాక్చువల్గా. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదండి, నేను మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 4 మినిట్స్ వరకు ఫ్రై చేసి ఉంటాను నేను. సో అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు, 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో చూసారు కదా, సో టేస్టీ అండ్ స్పైసీ డ్రై చికెన్ ఫ్రై. సో తక్కువ ఆయిల్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సో క్విక్ అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోగలిగిన రెసిపీ. సో వైట్ రైస్ లేదంటే సో రోటీస్తో సర్వ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, చాలా టేస్టీగా ఉందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో క్రిస్మస్ సీజన్ వచ్చేస్తుంది కదా, సో అందరికీ సో ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తారో ప్రతి ఒక్కరికి నేను విషెస్ తెలియజేస్తున్నాను. సో ఈ మంత్ అంతా కూడా సో మీరంతా హ్యాపీగా ఉండాలని, మంచిగా హెల్తీగా మీ ఫ్యామిలీతో బాగుండాలని కోరుకుంటూ, please like, share and subscribe my video. Have a nice month.